మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును జీరాంజీ పథకంగా కేంద్ర ప్రభుత్వం మార్చడం దుర్మార్గమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లూరి మాల్యాద్రి తెలిపారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును మార్చడం పట్ల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలో తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాళ్లూరి మాల్యాద్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త జీవోతో వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదన్నారు. పథకానికి పేరు మార్పు పట్ల పునరాలోచన చేయాలన్నారు. ఇప్పటికైనా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయానికి అనుసంధానంగా ఉపయోగపడేలా చూడాలన్నారు. 200 రోజులు పని కల్పించి వలసలు నివారించాలని ఆయన కోరారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం కావలి మండల కార్యదర్శి ఎం రాధాకృష్ణ, మండల అధ్యక్షులు పి సీతారామయ్య, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరాంజీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఉపాధి హామీ పనిని ఈ కొత్త చట్టం గాలిలో పెడతా ఉంది. అంటే పని ఉంటుందనేటువంటి గ్యారెంటీ లేదు. ఇప్పుడు దాకా ఎంఎన్ఆర్ఈజీఏ ఆఫీసులు ఉండేవి, అవి లేకుండా పోయేటువంటి పరిస్థితి కూడా దాపురిస్తుంది. అందుకని ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ పునరాలోచించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దాన్ని ఉంచాలని, ఆ రకంగా దాంట్లో ఉన్నటువంటి సదుపాయాలను కల్పించాలని, అదే రకంగా 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలి 600 ఇవ్వాలని, వ్యవసాయం కాపాడాలని, ఆ రకంగా చేసేటువంటి ఉద్యోగంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. ఈ రోజు గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతినిపోతా ఉంది. ఉపాధి పని కొంచెం గొప్ప ఉంటుంది. పాత రోజుల్లో వలసలు పోయేవాళ్ళు, ఇప్పుడు వలసలు లేవు. ఈ పరిస్థితుల్లో వలసలు నివారించేదానికి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని నిలబెట్టి చేయాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొని చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఉపాధి హామీని నిలబెట్టుకునేదానికి జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని, గ్రామీణ పేదలందరూ కూడా పాల్గొనాలని, ఆ రకంగా బతుకు తెరువును నిలబెట్టుకోవాలని, వ్యవసాయాన్ని తోడుగా ఉన్నటువంటి గ్రామీణ పేదలు చేసేటువంటి ఈ పోరాటానికి రైతులు, గ్రామీణ పేదలందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. గమ్మ విజయరామరెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి, ఆయన చుట్టాలు కూడా కూలి పనికి వస్తూ ఉన్నారు. ప్రతి ఊళ్ళో ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉపాధి పనికి వస్తూ ఉన్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతంలో ఇబ్బందులు, కష్టాలు ఎంతవరకు ఉన్నాయనే సంగతి ఇప్పుడు అర్థం అవుతా ఉంది. దాన్ని అర్థం చేసుకునే సరే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, అదే రకం కూటమి పార్టీలు కూడా వెంటనే ఆలోచించి ఉపాధి హామీని పటిష్టంగా అమలు జరిపించేదానికి చర్యలు తీసుకోవాలని, 200 రోజులు పని ఉండాలని, 600 రూపాయలు కూలి ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మహాత్మా గాంధీ ఆయన పేరు పెడితే ఏం పోయింది, ఆయన పేరు కూడా తీసేసేసారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క గవర్నమెంట్ యొక్క దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా ఖండించి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ 12వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.